నీకింకా అర్థం కాలేదా? పైనుంది బాల త్రిపురలు కాదు, అనంత గాయత్రీలు. ఒక్క నిమిషం ఉండండి. త్రిపుర, డాన్స్ కాంపిటీషన్ ఏంటి? నా కన్నయ్యని బయటికి తీసుకెళ్ళడం ఏంటి? నువ్వెళ్లడమే కాకుండా నా కన్నయ్యని కూడా తీసుకువెళ్లి నీ చెల్లెలతో డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనడం ఏంటి? బామ్మా, అసలు ఏం జరిగిందంటే ఊళ్ళో ఉమెన్స్ డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. చాలా మంది డాన్స్కి వచ్చారు. అందరిలో సుందరి వేసిన డాన్స్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? కన్నయ్య, నువ్వుండు. రండి రండి రండి. అత్తయ్య, పైన బాలా త్రిపురులు ఉండాల్సిన ప్లేస్లో వీళ్ళున్నారు. ఇంట్లో ఉండాల్సిన వాళ్ళేమో రోడ్డు మీదకెళ్లారు. నా కోడలు, ఈ ఇంటి పెద్ద కోడలు డాన్సులు అంటూ తైతక్కలాడి మన ఇంటి పరువు మొత్తం తీస్తున్నారు. బామ్మగారు, సారీ అండి. మా అక్కతో పాటు నేను కూడా వెళ్ళడం నా పొరపాటే. కానీ మా అక్క వెళ్ళిందనే నేను వెళ్ళాను, లేకపోతే వెళ్ళేదాన్నే కాదు. ఇంటికొచ్చాక మా అత్తయ్య మా ఆయన నన్ను తిట్టిన తిట్టకుండా తిట్టేసరికి మిమ్మల్ని క్షమించమని కాళ్ల మీద పడ్డాను. సారీ బామ్మగారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఊర్వశి, నువ్వాగు. త్రిపుర, ఏ ఉద్దేశంతో నువ్వు ఆ డాన్స్ చేసావు? అది కాదు బామ్మగారు, నేను కాంపిటీషన్ కి ఏ ఉద్దేశంతో వెళ్ళానంటే మా పరువు తీయాలనే ఉద్దేశంతోనే వెళ్ళావులే, మాకు తెలుసు. వదినా, మన ఫ్యామిలీ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి?